హాయ్ అండి. పాట్ నెక్కి పైపింగ్ కుట్టాలంటే చాలామంది భయపడతా ఉంటారు. మనం భయపడతా కూర్చుంటే ఎక్కడోళ్ళం అక్కడే ఉంటామండి. భయపడకుండా చిన్న చిన్న టిప్స్తో పైపింగ్ కుట్టడం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే క్రాస్గా 1.5 ఇంచ్ అయితే క్రాస్గా క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన థ్రెడ్ పెట్టుకుని కుట్టుకోవాలి. ఆ తర్వాత ఈ థ్రెడ్ ఉన్నది ఇటువైపు పెట్టుకుని లెఫ్ట్ సైడ్ పెట్టుకుని, అంటే బ్లౌజ్ వైపు పెట్టుకుని ఖర్చు మాత్రం ఇటు ఖర్చు వైపు పెట్టుకుని ఇలా థ్రెడ్ పక్కన కుట్టు వచ్చేలాగా కొంచెం పాదాన్ని అయితే పైకి లేపుకుంటా థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలాగా నెమ్మదిగా ఒక్కొక్క కుట్టు కుట్టుకుంటా అయితే నెమ్మదిగా పాదాన్ని పైకి లేపి ఇలా ఒక్కొక్క కుట్టు ముందుకు కుట్టాలి. అలాగే మనకి ఇలా బటన్ పెట్టుకునే దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా కొంచెం స్పీడ్ తగ్గించుకుని ఇలా ఒక కుట్టు 2 కుట్లు కుట్టిన తర్వాత ఆపుకోవాలి. ఆపుకుని ఇలా కరెక్ట్గా అంటే ఒక పావించి మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా మనం బటన్ పెట్టుకోవడానికి ఇలా పాట్ షేప్ పెట్టుకుంటాం కదా, కొంచెం ఇక్కడ ఆటోమేటిక్గా ఖర్చులోకి వెళ్ళిపోద్దండి ఈ క్లాత్. అలా కాకోకుండా ఒక 2 కుట్లకి ఒకసారి ఇలా నీడిల్ కిందకి దించి ఆపుకోవాలి. మిషను ఆపుకుని ఇలా నెమ్మదిగా ఇలా బ్లౌజ్ ఇలా జరుపుకుంటా, అలాగే ఈ పైపింగ్ థ్రెడ్ కూడా ఇలా థ్రెడ్ పైన పడుకోకుండా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా జరుపుకున్న తర్వాత మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలి. లైట్గా పాదాన్ని అయితే పైకి లేపుకుంటా కుట్టు వేసుకోవాలి. ఇలా వేస్తే ఆటోమేటిక్గా ఈ థ్రెడ్ పక్కన కుట్టు వచ్చేస్తుంది. ఇలా నెక్ రౌండ్ తిరిగిన దగ్గరల్లా కూడా ఇలా మనం ఒక హ్యాండ్తో బ్లౌజ్ అయితే ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఉండాలి. అంటే స్ట్రైట్గా రాకుండా ఒక హ్యాండ్తో తిప్పుకుంటా ఇలా నెమ్మదిగా థ్రెడ్ పక్కన కుట్టు వేసుకోవాలి. మొత్తం ఇలా నీట్గా ఎడం చేతి వైపు క్లాత్ ఉంది కదా, బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ని నెమ్మదిగా ఇటు సైడ్కి తిప్పుకుంటా పైపింగ్ కుట్టాలి. ఓకే, ఇలా మళ్ళీ రెండో వైపు కూడా ఇలా బటన్ పెట్టుకునే దగ్గర ఆపుకుని మిషన్ ఆపుకుని ఒక కుట్టు కుట్టిన తర్వాత, లేదంటే ఒక కుట్టు 2 కుట్లు కుట్టిన తర్వాత నీడిల్ కిందకి దించుకుని క్లాత్ జరుపుకుంటూ ఉండాలి. మొత్తం కూడా చూసుకుంటూ ఉండాలి. ఒక పావించి కంటే ఎక్కువ తక్కువ వెళ్ళకూడదు ఖర్చులోకి. ఇలా మొత్తం కూడా చూసుకుంటా ఇలా కుట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ ఇలా తిప్పుకుని కార్డ్స్ పెట్టుకోవాలి. ఇది పాట్ నెక్ కాబట్టి కొంచెం దగ్గరగా పెట్టుకోవాలండి. మొత్తం కూడా ఇలా దగ్గరగా కార్డ్స్ పెట్టుకోవాలి. మొత్తం నెక్ చుట్టూతా కూడా ఇలా మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ క్లాత్ ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుని ఈ చివరికి కుట్టు వేసుకోవాలి. మొత్తం కూడా ఒకే లెవెల్లో మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుంటా, అలాగే బ్లౌజ్ కూడా ఇలా రౌండ్గా, ఇలా కాకుండా స్ట్రైట్గా కాకుండా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా నెక్ రౌండ్గా ఉన్నప్పుడు రౌండ్గా పక్కకు తిప్పి మరీ మడత పెట్టుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉండాలి. అంటే ఈ కుట్టు మనకి అవతల వైపు కనిపిస్తుందండి. ఎక్కువ తక్కువగా ఉండకూడదు. ఒకే లెవెల్లో ఇలా మొత్తం కూడా ఇలా ఖర్చు ఇలా మడత పెట్టేసుకుని ఈ చివరన కుట్టు వేసుకోవాలి. కొంచెం మడత పెట్టుకుంటా మొత్తం కూడా ఒకే లెవెల్లో కుట్టేసుకోవాలి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. నాకు తెలిసింది మీకు తెలియంది ఏదైనా ఉంటే మీకు తెలియచేయాలని నా వీడియోస్. ఇలా మొత్తం కూడా ఒకే లెవెల్లో ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ బటన్ పెట్టుకునే దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఆపుకుని నీడిల్ కిందకి దించి మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుని ఇలా ఒకే లెవెల్లో ఈ ఖర్చు మొత్తం మడత పెట్టేసుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా మడత పెట్టేసుకోవడమే, అంతే. అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన కూడా కరెక్ట్గా థ్రెడ్ మీదకి వెళ్ళకోకుండా పైన కూడా ఇలా ఒక కుట్టేసుకోవాలి మొత్తం కూడా ఇలా. ఓకే అండి, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అంటే అర్థమైందా లేదా నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే అండి, అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.